ఓం శాంతి. ఈరోజు మురళి 24/7/24. ఈరోజు డేట్ బాగుంది. ఎట్లా తిప్పినా 24/7/24. మధురమైన పిల్లలారా, బాబా నుండి హోల్సేల్ వ్యాపారం చేయడం నేర్చుకోండి. జ్ఞానం యొక్క హోల్సేల్ వ్యాపారాన్ని. మన్మనాభవ, అల్లాను స్మృతి చేయడం మరియు చేయించడం, ఇదే హోల్సేల్ వ్యాపారం. బాబాని స్మృతి చేయడం మరియు చేయించడమే హోల్సేల్ వ్యాపారం. మిగిలినదంతా చిల్లర వ్యాపారమే. అర్థమైందా? బాబా యొక్క మురళి ఎసెన్స్. జ్ఞానం ఇవ్వడం కూడా చిల్లర వ్యాపారమే. ఎవరైనా ఇవ్వచ్చు, కానీ బాబా స్మృతి నేను చేస్తూ ఇతరులకు ఇప్పించడమే హోల్సేల్ వ్యాపారం. ప్రశ్న: బాబా తమ ఇంట్లోకి ఏ పిల్లలను ఆహ్వానిస్తారు? బాబా నిన్నేమన్నారు? ఎప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్తాము? ఇంటికి వెళ్ళే సమయం వచ్చినప్పుడే వెళ్తాము, కాబట్టి పవిత్రంగా కావాలా, విదేహీగా కాండి అన్నారు. ఈరోజు ఏమంటున్నారు బాబా? ఎప్పుడు నా ఇంట్లోకి, అంటే తన ఇంట్లోకి ఏ పిల్లలను ఆహ్వానిస్తారు? ఏ పిల్లలైతే బాబా మతం పైన బాగా నడుస్తారో మరియు ఇంకెవ్వరిని స్మృతి చెయ్యరు, దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని త్రెంచి ఎవరైతే ఒక్కరి స్మృతిలో ఉంటారో అటువంటి పిల్లలను బాబా తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఎవరున్నారు చెప్పండి? అంత ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేదు. నాకు ఏ ఒక్క వ్యక్తి పైన ఏ ఆలోచన లేదు. ఒక్క బాబానే నా సర్వస్వము. ఒక్క బాబాపైనే బుద్ధియోగం, సర్వ సంబంధాల బుద్ధియోగం ఒక్క బాబాతోనే అనేటువంటి భావన ఉన్నప్పుడే బాబా అంటున్నారు, అప్పుడే అలాంటి పిల్లలను నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. బాబా ఇప్పుడు పిల్లలందరినీ పుష్పాల వలె తయారు చేస్తారు. మళ్ళీ పుష్పాలుగా అయిన పిల్లలను తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి స్మృతిలో, శాంతిధామము మరియు సుఖధామము యొక్క స్మృతిలో కూర్చోవాలి. ఏ స్మృతిలో ఉండాలి? శాంతిధామము మరియు సుఖధామం యొక్క స్మృతిలో. నిన్న కూడా బాబా ఏమన్నారు? దుఃఖాల లిస్ట్ తయారు చేయండి. మనకు బాబా అపార సుఖాలను ఇస్తున్నారు, దాని గురించి ఆలోచించండి, సుఖధామం గురించి ఆలోచించండి అని బాబా చెప్తున్నారు కదా. సో బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, తమ తండ్రి స్మృతిలో, శాంతిధామం మరియు సుఖధామం యొక్క స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రినే స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి మరియు పిల్లల మధురమైన సంబంధం. ఇటువంటి మధురమైన సంబంధం ఇంకే తండ్రికి ఉండదు. సంబంధం ఒకటేమో తండ్రితో ఉంటుంది, మరొకటి టీచర్తో, గురువుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే ఈ ముగ్గురు ఒక్కరే. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. ఇది సంతోషకరమైన విషయం కదా. ఒకే తండ్రి లభించారు. వారు చాలా సహజమైన దారిని తెలియచేస్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. విహరించండి, తిరగండి, కానీ బుద్ధిలో ఇదే స్మృతిలో ఉండాలి. ఎక్కడికి పోయినా, ఏం చేసినా అల్పకాలికమైనవి గుర్తుండకూడదు, సదాకాలికమైనది గుర్తుండాలి. ఎట్లా ఒక మనిషికి నువ్వు నెల లోపల చనిపోతావు అని చెప్పినారనుకోండి, ఆ వ్యక్తికి ఎంత పంచభక్ష పరమాన్నాలు పెట్టండి, లేదా ఇంకా ఎక్కడైనా హెలికాప్టర్లోనే తిప్పండి, ఏరోప్లైన్లోనే తిప్పండి, కానీ ఏం గుర్తుంటుంది? ఇంకా నేను ఒక నెలకు చనిపోతాను, దీని గురించి ఆలోచన ఉండదు, కానీ దాని గురించే ఆలోచన ఉంటుంది. అట్లాగే బాబా మనకు, మీరు ఏమన్నా చేసుకోండి, సదా ఇది గుర్తుపెట్టుకోండి, మేము ఇప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలేస్తాం, మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాం, సత్యుగంలోకి వెళ్తాం అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది సంతోషకరమైన విషయం, అది బాధాకరమైన విషయం. ఒకే తండ్రి లభించారు. వారు చాలా సహజమైన దారిని తెలియచేస్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని, సుఖధామాన్ని గుర్తుంచుకోండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. విహరించండి, ఎక్కడైనా తిరగండి, కానీ బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇక్కడైతే వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ఏవీ లేవు. మధుబన్లో ఇక్కడ ఇంట్లో కూర్చున్నారు. బాబా కేవలం 3 పదాలను స్మృతి చేయమని చెప్తారు. నిజానికి బాబాను స్మృతి చేయండి అన్న ఒక్క పదమే చాలు.
తండ్రిని స్మృతి చేయడం ద్వారా సుఖధామము మరియు శాంతిధామం రెండు వారసత్వాలు గుర్తుకొస్తాయి. ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. వాటిని ఇచ్చేవారు ఒక్క శివబాబానే. స్మృతి ద్వారా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. పిల్లలైన మీ సంతోషం అయితే ఎంతో ప్రసిద్ధమైనది. అతీంద్రియ సుఖాన్ని అడగాలంటే గోపవల్లభుని గోపికలను అడగండి అనే గాయనం అనేది ఉంది. బాబా మనల్ని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉంది. కానీ ఎవరైతే బాబా మతం పైన బాగా నడుస్తారో, అండర్లైన్, ఎవరిని ఆహ్వానిస్తారు బాబా? ఎవరైతే బాబా మతం పైన బాగా నడుస్తారో, ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నారు బాబా, మరియు ఇంకెవ్వరిని గుర్తు చేసుకోరో వారినే బాబా ఆహ్వానిస్తారు. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచి నన్నొక్కడినే స్మృతి చేయాలి. భక్తి మార్గంలో అయితే మీరు ఎంతో సేవ చేశారు, కానీ ఇక్కడి నుండి వెళ్ళే దారి అయితే లభించదు. పద్మవ్యూహం చక్రవ్యూహంలో, అభిమన్యుని చక్రవ్యూహంలో, అభిమానం అనే చక్రవ్యూహంలో చిక్కుకుంటే పోయేదారి ఏమో తెలుసు, కానీ వచ్చేదారి, రిటర్న్ వచ్చేదారి తెలియదు. ఇప్పుడు తండ్రి ఎంత సహజమైన దారిని తెలియచేస్తున్నారు. తండ్రి అవుతారు, శిక్షకుడు అవుతారు, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఇది మాత్రమే స్మృతి చెయ్యండి, దాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని బాబా చెప్తున్నారు. మళ్ళీ మొట్టమొదట సత్యుగం లేకొస్తారు. ఇది చీచీ ప్రపంచం. దీని నుండి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్నా కానీ ఇక్కడి నుండి ఇక వెళ్ళిపోవాలి అనేది గుర్తుండాలి. తండ్రి కూడా సంతోషిస్తారు. ఎంతో కాలంగా పిల్లలైనా మీరు తండ్రిని ఆహ్వానించారు, ఇప్పుడు మళ్ళీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. నేను మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి మళ్ళీ శాంతిధామంలో రిసీవ్ చేసుకుంటాను. మళ్ళీ మీరు నంబర్ వారిగా వెళ్ళిపోతారు సుఖధామంలోకి. ఇదెంత సహజం. ఇటువంటి తండ్రిని మర్చిపోకూడదు. విషయం చాలా మధురమైనది మరియు స్పష్టమైనది. తండ్రిని స్మృతి చేయండి, ఇదొక్కటే ముఖ్యమైనది. విస్తారంగా అర్థం చేయించినా కానీ మళ్ళీ చివరిలో తండ్రినే స్మృతి చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకండి. మీరు ఒక్క ప్రియుణ్ణి జన్మజన్మాంతరాలుగా ప్రేయసీలుగా అయినారు. బాబా మీరొస్తే మేము మీకు చెందిన వారిగా అయిపోతామని గాయనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు బాబా వచ్చారు కావున ఆ ఒక్కరికే చెందిన వారిగా నిశ్చయ బుద్ధి విజయంతిగా కావాలి. రావణ్ణిపై విజయాన్ని పొందాలి. మళ్ళీ రామరాజ్యంలోకి రావాల్సి ఉంటుంది. మీరు కల్పకల్పము, బాబా అంటున్నారు, మీరు కల్పకల్పము రావణ్ణిపై విజయాన్ని పొందుతారు. బ్రాహ్మణులుగా అవ్వడంతోనే రావణ్ణి పైన విజయాన్ని పొందుతారు. రామరాజ్యంపై మీకు హక్కు ఉంది. తండ్రిని గుర్తించగానే బాబా అంటున్నారు రామరాజ్యం పైన హక్కు ఏర్పడుతుంది. ఇక మిగిలింది ఉన్నత పదవి పొందేందుకు చేయాల్సిన పురుషార్థం. విజయమాలలోకి రావాలి. చాలా పెద్ద విజయమాల ఉంది. రాజులుగా అయితే అంతా లభిస్తుంది ప్రాప్తి. దాసదాసీలందరూ నంబర్ వారిగా అవుతారు. అందరూ ఒకేలాగా ఉండరు. కొందరు చాలా సమీపంగా ఉంటారు. రాజు రాణులు ఏవైతే తింటారో భండారంలో ఏదైతే తయారవుతుందో అదే దాసదాసీలందరికీ లభిస్తుంది. దానినే 36 రకాల భోజనం అని అంటారు. రాజులనే పదమపతులు అని అంటారు. ప్రజలని పదమపతులు అని అనరు. అక్కడ ధనం లెక్క ఉండదు. ఈ చిహ్నాలు దేవతలకే ఉంటాయి. ఎంత స్మృతి చేస్తారో అంతగా సూర్యవంశంలోకొస్తారు. కొత్త ప్రపంచంలోకైతే రావాలి కదా. మహారాజులు మహారాణులుగా అవ్వాలి. నర నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానము బాబా ఇస్తున్నారు. దానినే జ్ఞానయోగము అని అంటారు. భక్తి మార్గం ఉన్న శాస్త్రాలను కూడా అందరికన్నా ఎక్కువగా మీరే చదివారు. ద్వాపర యుగం నుంచి కింది దిగుతా వచ్చినాం, చదువుకుంటా వచ్చినాం. అందుకే బాబా అంటున్నారు మీరే చదువుతూ వచ్చినారు. అందరికన్నా మీరే ఎక్కువ భక్తి చేశారు. ఇప్పుడు మీరొచ్చి నన్ను కలుసుకున్నారు. బాబా అయితే చాలా సహజమైన స్పష్టమైన దారిని తెలియచేస్తున్నారు.
బాబాను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. బాబా పిల్లలు పిల్లలు అని ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లలపైన బలిహారం అవుతారు కదా, లౌకికంలో కూడా అంతే కదా. మేము ఎంత కష్టపడినా మా కొడుకులు కష్టపడకూడదప్ప అంటారు. అంటే పిల్లలపైన తండ్రి బలిహారం అవుతారు. వారసులైనట్లయితే మరి తప్పకుండా బలిహారం అవుతారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ పైన బలిహారం అవుతామన్నారు. తనువు మనస్సు ధనాల సహితంగా బలిహారం అవుతామని అన్నారు. మీరు ఒక్కసారి బలిహారం అయిపోతారు. బాబా 21 జన్మలు మీకు బలిహారం అవుతారు. బాబా పిల్లలకు స్మృతిని కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నంబర్ వారుగా పురుషార్థానుసారంగా తమ తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారని అర్థం చేసుకోగలరు. మధురమైన పిల్లలు, విశ్వరాజ్యం మన జాగీరు, మన ఆస్తి. ఇప్పుడిక మీరు ఎంత పురుషార్థం చేసుకుంటే అంత, ఎంతగా పురుషార్థం చేస్తారో బాబా అంటారు అంతగా ఉన్నత పదవిని పొందుతారని బాబా చెప్తున్నారు. నంబర్ 1లో ఉన్నవారు ఇప్పుడు లాస్ట్ నంబర్లో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా నంబర్ 1లోకి వెళ్తారు. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. బాబా పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తమవుతాయి. అది కామాగ్ని, ఇది యోగాగ్ని. కామాగ్నిలో కాలుతూ కాలుతూ మీరు నల్లగా పతితులుగా అయిపోయారు, పూర్తిగా బూడిదైపోయినారు. ఇప్పుడు నేనొచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతాను. తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అయ్యే ఉపాయాన్ని చెప్తాను. ఇది సాధారణమైనది. నేను ఆత్మను. ఇంత సమయం మీరు దేహాభిమానంలో ఉన్న కారణంగా తలకిందులుగా వేలాడుతూ వచ్చారు, దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి. మిమ్మల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మీరు ఆహ్వానాన్ని ఇచ్చారు, మరియు తండ్రి వచ్చారు. పతితులను పావనంగా చేసి మార్గదర్శకుడిగా అయ్యి వారి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. ఆత్మనే ఈ యాత్రలో వెళ్ళాలి. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవులకు రాజ్యం లేదు, రాజ్యం కౌరవులకే ఉండేది. చాలా 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 జూదంలో మొత్తం రాజ్యాన్నంతా గెలుచుకునేస్తున్నారు. ఇక్కడైతే ఇప్పుడు రాజ్యం కూడా సమాప్తమైపోయింది. ఇప్పుడు భారతదేశం ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉంది. మీరు పూజ్యులైన విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారీలుగా అయిపోయారు. కావున విశ్వాధిపతులుగా ఎవ్వరూ లేరు. విశ్వాధిపతులుగా కేవలం దేవతలే ఉంటారు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని మీరు అంటారు. విశ్వశాంతి అని దేన్ని అంటారు? విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అని మీరు అడగండి. ప్రపంచ చరిత్ర భూగోళం పునరావృతం అవుతోంది, చక్రం తిరుగుతూ ఉంది. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో చెప్పండి. మీరు ఏ శాంతిని కోరుకుంటున్నారు అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు. శాంతి ఎన్ని రకాలనేది ఏం తెలుసు వాళ్ళకు. విశ్వంలో శాంతి కేవలం స్వర్గంలో ఉండేది, దాన్నే ప్యారడైజ్ అని అంటారు. క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేదని క్రైస్తవులు అంటారు. వారి బుద్ధి పారస బుద్ధిగానూ కాదు, అలాగే రాతి బుద్ధిగానూ కాదు. భారతవాసులే పారస బుద్ధి కలవారిగా మరియు రాతి బుద్ధి కలవారిగా అయ్యారు. కొత్త ప్రపంచంను స్వర్గం అని అంటారు, పాతదాన్నైతే స్వర్గం అని అనరు. పిల్లలకు తండ్రి స్వర్గం మరియు నరకాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇది రీటైల్ విషయం. హోల్సేల్లో అయితే కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అనే ఈ ఒక్క పదమే చాలు. ఒక్క తండ్రి నుండే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వర్గం ఉండేది. బాబా పిల్లలకు సత్యమైన కథను తెలియచేస్తున్నారు. ఇదే సత్యనారాయణ కథ, 3వ నేత్రాన్నిచ్చే త్రినేత్రి కథ, అమరనాథుని యొక్క అమర కథ. ఎంతో ప్రసిద్ధమైనది. మీకు కూడా జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. దాన్ని 3వ నేత్రం యొక్క కథ అని కూడా అంటారు. వారైతే భక్తి మార్గంలో పుస్తకాన్ని తయారు చేసేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలను బాగా అర్థం చేయించడం జరుగుతుంది. రీటైల్ మరియు హోల్సేల్ అయితే ఉంది. వారు ఎంత జ్ఞానాన్ని వినిపిస్తారంటే సాగరముని ఇంకుగా మార్చినా అది అంతం అవ్వదు.
బాబా వచ్చి ఎంత జ్ఞానం వినిపిస్తున్నారంటే సాగరాన్నంతా ఇంకుగా మార్చినా, చెట్లనంతా కలంగా మార్చినా, భూమినంతా పేపర్గా మార్చినా కూడా చెప్పే జ్ఞానం తరగదు. ఇంత విస్తారమైన విషయం. మళ్ళీ సారంలో కేవలం ఒకే విషయాన్ని చెప్తారు, మన్మనాభవ. పదము కూడా ఒక్కటే, దాని అర్థాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. మళ్ళీ ఇంకెవ్వరూ దాన్ని తెలియచేయలేరు. తండ్రి జ్ఞానమును సంస్కృతంలో ఇవ్వలేదు. ఏ రాజు ఉంటే ఆ రాజు తన భాషను నడుపుతాడు. మనకు ఒక్క హిందీ భాషయే ఉంటుంది. మరి సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. మీ వద్దకు ఎవరైనా వస్తే ఈ విధంగా అర్థం చేయించండి. బాబాను స్మృతి చేసినట్లయితే శాంతిధామం, సుఖధామం యొక్క వారసత్వం లభిస్తుందని స్వయం భగవంతుడు చెప్తున్నారని చెప్పండి. ఈ విషయాలను అర్థం చేసుకోవాలనుకుంటే కూర్చొని అర్థం చేసుకోండి. అంతేకాని మా వద్ద ఇంకే విషయమూ లేదని చెప్పండి. అల్లా అయిన భగవంతుణ్ణే గుర్తు చేసుకోవాలి. వారి నుండే వారసత్వం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. మళ్ళీ పవిత్రంగా అయ్యి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఓ శాంతిదేవా అని కూడా అంటారు. తండ్రినే శాంతి సాగరుడు అంటారు. కావుననే వారినే స్మృతి చెయ్యాలి. స్వర్గస్థాపన చేసే తండ్రి ఒకే ఒక బాబా అయినారు. సూక్ష్మమతం ఏమీ లేదు. సూక్ష్మమతంలో ఏమీ లేదు. ఇవైతే సాక్షాత్కారాల విషయం మాత్రమే. ఇటువంటి ఫరిస్తాలుగా కావాలి. ఇక్కడే అలా కావాలి. ఫరిస్తాలుగా అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు పరంధామానికి. రాజధాని వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. సత్యుగం యొక్క వారసత్వం. శాంతి మరియు సుఖము రెండు వారసత్వాలు లభిస్తాయి. శాంతి శాంతిధామంలో, సుఖము సుఖధామంలో రెండు వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప ఇంకెవ్వరిని సాగరుడని అన్నారు. తండ్రి ఎవరైతే జ్ఞానసాగరునిగా ఉన్నారో వారే సర్వులకు సద్గతినిస్తారు. నేను మీ తండ్రిని, టీచర్ని, గురువుని. నేను మీకు సద్గతినిస్తాను. మళ్ళీ మీరు దుర్గతిలోకి వస్తారు అని బాబా చెప్తున్నారు. దుర్గతిలోకి రావణుడే తీసుకొస్తారు. ఇది దుర్గతి మరియు సద్గతుల యొక్క ఆట. ఎవరైనా తికమక పడితే వివరంగా అడిగి తెలుసుకోండి. భక్తి మార్గంలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జ్ఞాన మార్గంలో ప్రశ్న విషయమే లేదు. శాస్త్రాలలో శివబాబాను, దేవతలను మొదలైన వాళ్ళందరినీ ఎంతగా గ్లాని చేస్తారు. వారెవ్వరినీ వదలరు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. దీన్ని మళ్ళీ చేస్తారు. దేవీ దేవతా ధర్మం ఎంతో సుఖమిచ్చే ధర్మం. అప్పుడు మళ్ళీ దుఃఖాలు ఏవీ ఉండవు అని స్వయం బాబా చెప్తున్నారు. బాబా మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు కావుననే విశ్వాధిపతులుగా ఉన్నారు. లక్ష్మీనారాయణులంత పవిత్రమైన బుద్ధి, సత్వప్రధానమైన బుద్ధిని వివేకం అంటారు, తెలివిని కాదు. తెలివి తక్కువ వారు విశ్వాధిపతులుగా కారు కదా. మొదట మీరు ముళ్ళుగా ఉండేవారు, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నారు. కావుననే ఇలా పుష్పాలుగా అవ్వాలని బాబా కూడా గులాబీ పుష్పాన్ని తీసుకొస్తారు. వారు స్వయమే వచ్చి పూల తోటను తయారు చేస్తారు. మళ్ళీ ముళ్ళ అడవిగా చేసేందుకు రావణుడు వస్తాడు. ఇదెంత స్పష్టంగా ఉంది. వీటన్నింటినీ స్మరించాలి. ఒక్కరిని స్మృతి చేయడం ద్వారా అంతా గుర్తుకొచ్చేస్తుంది. బాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఇది భారీ సంపద. శాంతి వారసత్వం కూడా లభిస్తుంది. ఎందుకంటే తానే శాంతి సాగర్లు. లౌకిక తండ్రిని ఎప్పుడు ఇలా మహిమ చెయ్యరు. నువ్వు శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు అని లౌకిక తండ్రిని అంటారా ఎవరన్నా? ఎప్పుడు అన్నారు. కావున అతడు అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు అతన్ని. బాబా అంటున్నారు, శ్రీకృష్ణుడు అందరికన్నా ప్రియమైన వారు. మొట్టమొదట అతడి జన్మే జరుగుతుంది. అతన్నే అందరూ ప్రేమిస్తారు. బాబా తన పిల్లలకే మొత్తం ఇంటి సమాచారం అంతా వినిపిస్తారు. బాబా పక్కా వ్యాపారి కూడా, చాలా పక్కా వ్యాపారి. ఎంతకంతే. ఏ ఒక్కరో ఇటువంటి వ్యాపారాన్ని చేస్తారు. హోల్సేల్ వ్యాపారిగా ఏ ఒక్కరో అవుతారు. బాబాని స్మృతి చేసే వ్యాపారం ఏ ఒక్కరో చేస్తాం కదా. ఒక్క బాబానే స్మృతి చేయాలి, మరియు ఇతరులకు కూడా స్మృతి ఇప్పించాలి. ఇది పక్కా వ్యాపారం. ఏ ఒక్కరో చేస్తారు, ఎంతో కష్టంగా అవుతారు. మీరు హోల్సేల్ వ్యాపారస్తులు కదా, బాబాను స్మృతి చేస్తూనే ఉంటారు. కొందరు రీటైల్గా వ్యాపారం చేసి మళ్ళీ మర్చిపోతారు.
నిరంతరం స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు. వారసత్వం లభించేశాక ఇక మళ్ళీ స్మృతి చేసే అవసరం ఉండదు. లౌకిక సంబంధంలో తండ్రి వృద్ధుడైపోతే, ఎక్కడైనా అంతే కదా, వృద్ధుడైపోతే ఆయన్ని కాపాడతారు, చూసుకుంటారు పిల్లలు. కొందరు పిల్లలు చివరి వరకు కూడా సహాయకులుగా అవుతారు. కొందరైతే ఆస్తి లభించడంతోనే దాన్ని ఎగరగొట్టేసి అంతం చేసేస్తారు. బాబా అన్ని విషయాల అనుభవజ్ఞులు కావుననే బాబా ఇతన్ని తన రథంగా తయారు చేసుకున్నారు. పేదరికం యొక్క అనుభవము, షావుకారి యొక్క అనుభవము, అన్ని అనుభవాలు ఉన్నాయి. లౌకికంలో బాబా బ్రహ్మా బాబా దాదా లేఖరాజుగా లక్కీరాజు బాబుగా ఉన్నప్పుడు చాలా పేదరికంగా, వాళ్ళ నాన్న టీచర్గా వర్క్ చేసేవాళ్ళు కదా, వాళ్ళ చిన్నాన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, చాలా పేదరికంగా ఉండేవాళ్ళు కదా. తర్వాత బాబానే దాదా లేఖరాజే వజ్రాల వ్యాపారం చేసుకొని తర్వాత మంచి బంగారు ఆభరణాలు తయారు చేసి రాజులతో సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో వ్యాపారం చేస్తూ చాలా బాగా సంపాదిస్తూ పోతారు. ఆయనకి షావుకారితనం అనుభవము ఉంది, పేదరికం అనుభవము ఉంది. డ్రామానుసారంగా ఈ ఒక్క రథమే ఉంది, ఇది ఎప్పుడూ మారదు. డ్రామా రచింపబడి ఉంది, ఇది ఎప్పుడూ మారజాలదు. అన్ని విషయాలను బాబా హోల్సేల్ మరియు రీటైల్లో అర్థం చేయించి మళ్ళీ చివర్లో ఏమని చెప్తారు? మన్మనాభవ మధ్యాజీభవ అంటారు. మన్మనాభవంలో అంతా వచ్చేస్తుంది. ఇది చాలా భారీ ఖజానా, దీని ద్వారా జోళిని నింపుకుంటారు. అవినాశి జ్ఞాన రత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువ చేస్తాయి, లక్షలేమి కోట్లు. మీరు పదమాపదం భాగ్యశాలిగా అవుతారు. బాబా సంతోషము దుఃఖము రెండింటి నుండి అతీతులు, ఆయనకి ఏదీ లేదు, అభోక్త. వారు సాక్షిగా ఈ డ్రామాను చూస్తూ ఉంటారు, మీరు పాత్రను అభినయిస్తారు. నేను పాత్రను అభినయిస్తూ కూడా సాక్షిగా ఉన్నాను. నేను జనన మరణాల్లోకి రాను, ఇంకెవ్వరూ దీని నుండి తప్పించుకోలేరు. మోక్షం లభించదు. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది కూడా అద్భుతమైనదే. చిన్న ఆత్మలో మొత్తం పాత్రంతా నిండి ఉంది. ఈ అవినాశి డ్రామా ఎప్పుడూ వినాశం అవ్వదు. అచ్చా, మధురాతి మధురమైన పిల్లలకు, సేవాదారులైన పిల్లలకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా మాత్పితా బాబ్దాదా యొక్క హృదయపూర్వకమైన, ప్రాణతుల్యమైన, ఎంతో ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం, ఏ విధంగా బాబా పిల్లలపై బలిహారం అవుతారో అలా తనువు మనస్సు ధనము సహితంగా ఒక్కసారి తండ్రిపై పూర్తిగా బలిహారమై 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా పైన ఒక్కసారి తనుమనుధనాలతో బలిహారమై 21 జన్మలకు ప్రాప్తిని పొందుకోవాలి. రెండో పాయింట్, బాబా ఏ అమూల్యమైన అవినాశి ఖజానాలను ఇస్తారో వాటితో మీ జోళీను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమాపదం భాగ్యశాలులము అన్న సంతోషం లేదా నశాలో ఉండాలి. బాబా ఇచ్చే ఖజానాలతో జోలిని, బుద్ధి రూపి జోలిని నింపుకోవాలి. మేము పదమాపదం భాగ్యశాలమనే సంతోషం నశాలో ఉండాలి. ఇంపార్టెంట్ ఏమిటంటే ఆ ఖుషి నశ విన్నప్పుడు వినిపించినప్పుడు ఉంటుంది. సదాకాలికంగా ఆ ఖుషి నశ ఎవరిని పొందినాను, ఎవరు బాబా, నేను ఎలాంటి ఆత్మను అనేది సదా గుర్తు చేసుకుంటూ ఉంటేనే ఆ నశ ఉండేకి సాధ్యం. ఆ సంతోషము, ఆ నశ. వరదానం, బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ, ఆస్తిని మరియు పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని అనుభవం చేసే మరియు చేయించే విశేషాత్మలుగా కండి. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ ఏమి? నిశ్చింతత, సంతోషంగా ఉండటం, ఖుషీగా ఉండటం, శాంతిగా ఉండటం. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ. పర్సనాలిటీ, పవిత్రత. దీన్ని అనుభవం చేసే మరియు చేయించే విశేషాత్మలుగా కండి. వివరణ,
బాబ్దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ సదా ఇదే స్మృతినిప్పిస్తూ ఉంటారు. బ్రాహ్మణులుగా అయ్యారంటేనే అహో సౌభాగ్యం. బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం, ప్రాపర్టీ సంతుష్టత. సంతుష్టంగా ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ, ఆస్తి. ఎంత ఉన్నా సంతుష్టం లేకపోతే, తృప్తి లేకపోతే వేస్ట్ కదా. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత. ఎక్కడ సంతుష్టత ఉంటే అక్కడ ప్రసన్నత ఉంటుంది. ఈ అనుభవం నుండి ఎప్పుడూ వంచితులుగా కాకూడదు. సంతుష్టంగా ఎవరుంటారు? ఎవరు పవిత్రంగా, సంపూర్ణ పవిత్రంగా ఉంటారో వాళ్ళే సంతుష్టంగా ఉంటారు, వాళ్ళే ప్రసన్నంగా ఉంటారు. సంపూర్ణ పవిత్రంగా ఎవరు ఉంటారు? ఎవరు అంతర్ముఖిగా ఉంటారో, ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో, ఎవరు ఎంతెంత జ్ఞానరత్నాలతో తమ జీవితాన్ని ఉన్నతంగా చేసుకుంటారో, బాబా చెప్పిన శ్రీమతం ప్రకారంగా నడుస్తారో వాళ్ళే సంపూర్ణ పవిత్రంగా కాగలుగుతారు. బాబా అంటారు, మీరు అధికారులు, దాత వరదాత చాలా ఉదారతతో ప్రాప్తుల ఖజానాని ఇస్తున్నారు. దాన్ని అనుభవంలోకి తీసుకురండి. బాబా ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవంలోకి తీసుకురండి. ఇప్పుడు తండ్రి ఆస్తి పంచింటారు, కనీసము వాళ్ళు వేసుకునేకి కూడా చినిగిపోయిన బట్టలు వేసుకుంటా అన్నారు. అసలు ఆస్తిని ఉపయోగిస్తానే లేదు అంటే ఏమంటారు? ఎవరి కోసం పెట్టిపోతావప్పా, నువ్వన్నా ఉపయోగించుకో అంటారు కదా. అట్లా బాబా అంటున్నారు, దాత వరదాత చాలా ఉదారతతో ప్రాప్తుల ఖజానాని ఇస్తున్నారు. ఎంత కావాలనో తీసుకోవచ్చు. బాబా యొక్క ఖజానాలకు వాకిలి లేదు, తాళము లేదు, తాళము చెవి లేదు. దానిని అనుభవంలోకి తీసుకురండి మరియు ఇతరులని కూడా అనుభవజ్ఞులుగా తయారు చేయండి. అప్పుడే విశేషాత్మ అని అంటారు. స్లోగన్: చివరి సమయం గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి. ఇంపార్టెంట్. చివరి సమయాన్ని ఆలోచన చేస్తే అయ్యో ఏం బా ఎట్లబ్బా అని భయం ఉంటుంది. చివరి స్థితి గురించి ఆలోచన చేస్తే ఇప్పటి నుంచి దాన్ని ప్రాక్టీస్ చేస్తా పోతే ఎంతో కొంతకన్నా చేరుకోగలుగుతాం కదా. అందుకే బాబా అంటున్నారు, చివరి స్థితిని ఆలోచించండి, చివరి సమయాన్ని ఆలోచించకండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.